రామాయణ కథాసుధ. ఇప్పుడు మొట్టమొదటి కాండ అయినటువంటి బాలకాండ పూర్తయింది. సీతారాముల యొక్క కళ్యాణం అయింది. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వారి యొక్క భార్యలతో సహా అయోధ్యానగరానికి తీసుకొచ్చాడు దశరథ మహారాజు. వాళ్ళందరూ కూడా అయోధ్యానగరంలో సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్పుకుని ఆ బాలకాండని పూర్తి చేశాం. ఇప్పుడు అయోధ్యాకాండ ప్రారంభమవుతూ ఉన్నది. అలా కాలం జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో గచ్చతా మాతులకులం భరతేన తదానగః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నేతప్పేతి పురస్కృతః. భరతుడు తన యొక్క మేనమామ ఇంటికి ప్రయాణమైపోతూ తన సోదరుడైనటువంటి శత్రుఘ్నుడిని కూడా తోడురమ్మని అడిగాడు. ఈ శత్రుఘ్నుడు జితేంద్రియుడు, మహాబుద్ధిమంతుడు. భరతుడు అంటే ఇతడికి వల్లమాలినటువంటి అనురాగం ఉంది. అతడికి ఉన్నటువంటి ఆ ప్రేమాశ్రితయంతో గిరివజ్రపురానికి భరతుడికి తోడుగానే వెళ్ళాడు ఈ శత్రుఘ్నుడు కూడా. అంటే ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ కలిసి భరతుడి యొక్క మేనమామ గారింటికి వెళ్లటం జరిగింది. ఆ భరతుడి యొక్క మేనమామే యూధాజిత్తు. భరతుడి యొక్క తాత కేకయ మహారాజు, ఆవిడ కుమార్తె కైక. ఆ కేకయ రాజు యొక్క కుమార్తె కైక. ఆ కైక యొక్క కుమారుడే ఈ భరతుడు. అక్కడ భరతుడి యొక్క మేనమామ అయినటువంటి ఆ యోధాజిత్తు భరతుడిని శత్రుఘ్నుని ఇద్దరినీ కూడా కర్ణబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరినీ చక్కగా సత్కరించాడు. వారు కోరినవన్నీ కూడా ఇచ్చాడు. వాళ్ళని సంతోషపెడుతూ ఉన్నాడు. అక్కడ ఆ అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఎంత సంతోషంగా సుఖంగా ఉన్నప్పటికీ తమ తండ్రి అయినటువంటి ఆ దశరథ మహారాజుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దశరథ మహారాజు కూడా దేశాంతరంలో ఉన్నటువంటి తన యొక్క మిగిలినటువంటి ఇద్దరు కుమారులు అంటే భరతుడు శత్రుఘ్నుడు వీళ్లను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ దశరథ మహారాజుకి మొత్తం 4 కుమారులు ఉన్నారు అని గతంలో మనం చెప్పుకున్నాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ 4 కూడా 4 చేతుల వంటి వాడు ఈయనకి. ఇందులో ఎవరన్నప్పటికీ కూడా ఈ దశరథ మహారాజుకి ఇష్టమే. అయితే శ్రీ మహావిష్ణువుకి దేవతలు అందరూ అంటే ఇష్టమే, కానీ దేవతలందరిలోనూ బ్రహ్మదేవుడు అంటే ఎక్కువ ఇష్టం. అలాగే ఈ దశరథ మహారాజు కూడా 4 కొడుకులన్నా ఇష్టమే, కానీ అందులో పెద్దవాడైనటువంటి రాముడు అంటే మరీ ఇష్టం. ఎందుకని, ఏమిటి ఈ రాముడంటే మరీ ఇష్టము? అసలు దశరథ మహారాజుకి ఈ రకంగా రాముడి మీద అత్యంతమైనటువంటి ఆ ప్రేమ కలగటానికి కారణం ఏమిటి, వాత్సల్యం ఉండటానికి కారణం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ రాముడు సామాన్యమైనటువంటి వాడు కాదు. మరి ఎవరు ఈయన? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాక్షస సంహారం చేయటం కోసము అని చెప్పి ఈ భూలోకంలో అవతరించాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఆ రఘుత్తముడు అతి దుస్సహ పరాక్రమ కలితుడు. చూడండి, ఈ రాముడు ఎలాంటి వాడట అంటే, ఆ రఘుత్తముడు అంటే ఈ రామచంద్రుడు అతి దుస్సహ ప్రతాప కలితుడగు రావణుని చేటుదలసు దివిజ వరుల చేత ప్రార్థితుండై ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా నానా అగచాట్లకు పాలు చేస్తూ ఉన్నటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ రావణుని నాశనం కావాలి, ఆ రావణుడి యొక్క నాశనం కోరుతూ రావణుని చేటుదలసు దివిజవరుల చేత ప్రార్థితుండై వసుధ అవతరించిన మాధవుడుగాదే ఎంచి చూడా అంటూ ఉన్నాడు. ఆ రావణాసురుణ్ణి సంహరించడం కోసము అని చెప్పేసి ఈ భూలోకంలో అవతరించినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ రఘురాముడు. అందుకే ఈయనకి మిగిలినటువంటి కుమారుల కన్నా కూడా రాముడు అంటే ప్రేమ అనేది ఎక్కువ. ఆ రఘుత్తముడు అతి దుస్సహ ప్రతాప కలితుడగు రావణు చేటుదలసు దివిజవరులచే ప్రార్థితుండై వసుధ అవతరించిన మాధవుడుగాదే ఎంచి చూడా. అటువంటి వాడు కాబట్టే ఆ రాముడు అంటే ఈ దశరథ మహారాజుకి ప్రేమ అనేది ఎక్కువగా ఉంది. ఆయనంటేనే ఈయనకి ఎక్కువ ఇష్టం. ఇక ఈ రాముడు ఎలాంటి వాడు, ఈ విషయాన్ని గనక మనం చూసినట్లయితే రాముడు లోకోత్తరమైనటువంటి సుందరుడు, మహావీరుడు, ఇతరులలోని సుగుణాలను మాత్రమే గ్రహించేటటువంటి వాడు. ఎదుటి వాళ్ళ ఎవరైనా ఉన్నప్పుడు, వాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్లలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మాత్రమే అతను తీసుకుంటాడు. అంతేకాని అవతల వాళ్లలో తప్పులు ఎంచటము ఈ పని మాత్రం చేయడు. సద్గుణాల్లో ఇతడు సాక్షాత్తు దశరథ మహారాజు వంటి వాడు. ఇటువంటి సాటి లేనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఆ కుమారుణ్ణి కన్నటువంటి ఆ కౌసల్యాదేవి ధన్యచరిత అని అంటూ ఉన్నాడు. చూడండి, ఈ రాముడు అతడు వీర్యవంతుడు, అనసూయకుండు, రూపోపపన్నుడు ఎన్న ఉర్వి అనుపమాను అతుల మానధనుడు. చూడండి, ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు, అనుపమానుడు, అతుల మానధనుడు, దశరథ నందనుండు. ఈయన సుగుణాల రాశి, అటువంటి మంచి గుణాలు కలిగినటువంటి వాడు ఈ దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి ఈ రాముడు. అయితే ఇటువంటి ఈ కుమారుణ్ణి కన్నందుకు ఆ కౌసల్యాదేవి నిజంగా ధన్యచరిత అని చెబుతూ ఉన్నాడు. అమిత తేజుడైన ఆ కుమారుని చేత జనని మొదముగాంచె సంతతంబు, దేవవిభుని చేత దివిజలోకమ్మున సమ్మదముగన్న దేవమాత కరిణి. ఆ దేవేంద్రుణ్ణి చూసి దేవమాత అయినటువంటి ఐతి ఎంతగా ఆనందిస్తూ ఉన్నదో అంతగా ఆనందిస్తూ ఉన్నది ఈ యొక్క రాముణ్ణి కన్నటువంటి ఆ కౌసల్యాదేవి. నిజంగా ఆవిడ యొక్క జన్మ అనేది ధన్యము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి. ఈ శ్రీరామచంద్రుడు సుగుణాల రాశి. అసలు ఈయనలో మనం వెతికి 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 పట్టుకోవడానికి కూడా ఎక్కడా ఒక చెడ లక్షణము అనేది కనిపించదు. అటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి వాడు, ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు, మృదుభాషి, కోపము అనేది ఎప్పుడూ ఎరగడు.
ఇతరులు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఒక పరుషోక్తము గనక ఆడినట్లయితే, పరుషమైనటువంటి పదం గనక ఒకటి వాడినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని పట్టించుకోడు. అంతేకాదు వాళ్లతో మహామృదువుగా అనునయపూర్వకంగానే మాట్లాడతాడు. తండ్రిని మించినటువంటి తనయుడు అని చెబుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ సతునిత్యం ప్రశాంతాత్మ. వాల్మీకి మహర్షి ఏం చెబుతూ ఉన్నాడో చూడండి. ఆ రాముడి యొక్క గుణగణాలు వర్ణిస్తూ సతునిత్యం ప్రశాంతాత్మ మృదు పూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి చిత్తాన్నే కలిగి ఉంటాడు. మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటాడు. కోపము అనేటటువంటి మాటని ఎరగడు. ఇతరులు ఎవరైనా సరే పరుషోక్తులాడినట్లయితే వాటిని ఏమాత్రము కూడా పట్టించుకోడు. వాళ్లతో అతి మృదువుగా అనునయపూర్వకంగా మాట్లాడతాడు. ఇవే అతనికి ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు ఈ శ్లోకానికే యథాతథంగా చేసినటువంటి అనువాదం చూడండి. గోపీనాథ రామాయణంలో రాశాడిన వరులు పరుసంబులాడిన అనుమతి బేసల సుధాపయోక్తుల తగు ఉత్తరమిచ్చు కాని కినుకన్ పరుషోత్తరమీడు శాంతభావుడవుటన్. ఇతడు మహాశాంత స్వభావి. వాళ్ళు ఎవరైనా సరే ఒక పరుష పదం వాడినప్పటికీ కూడా కోపం తెచ్చుకోడు. వాళ్ళకి మంచి పదాలతోనే, అతి మృదు మధురమైనటువంటి భాషలోనే ఆ పదాలతోనే వాళ్ళకి సమాధానం చెప్తాడు. అటువంటి సద్గుణాలు కలిగినటువంటి వాడు. అంతేకాదు కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శరమప్యాత్మవర్తయ. ఎవరైనా సరే తనకి ఉపకారం గనక చేసినట్లయితే ఆ ఉపకారాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు 100 అపకారాలు చేయి, దాన్ని గుర్తుపెట్టుకోడు. ఒక్క ఉపకారం చేయి, ఆ ఉపకారాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అపకృతులు 100 రచ్చియు, అపకారాలు 100 చేసినా సరే ఉపకృతి ఒక్కటి ఆచరింప ఉత్తమమతి అయి ఉపకృతియే తలంచుగాక. చూడండి యథాతథంగా ఆ అనువాదం ఎలా జరుగుతూ ఉన్నదో చూడండి. ఇక్కడ కథంచిదపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవర్తయ. ఇది యథాతథంగా వాల్మీకి రాసినటువంటి శ్లోకం. దానికి ఈ వెంకటకవి గోపీనాథ రామాయణంలో రాస్తూ ఉన్నాడు. అపకృతులు 100 నచ్చియు ఉపకృతి ఒకటాచరింప ఉత్తమమతి అయ్యుపకృతియే తలంచుగాక. అపకృతులు తలంపడు. ఎందుకని అంటే అంచితాత్ముండవుటన్. అటువంటి మహానుభావుడినే. ఇక ఈ రఘునందనుడు అస్త్రాభ్యాసం చేస్తూ ఉన్నాడు. విరామ సమయంలో మాత్రమే కాకుండా ఎల్ల వేళల యందు కూడా శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చయనై. చూడండి శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై కథయాన్నాస్తమై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్యపి. ఈ రఘునందనుడు అస్త్ర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పటికీ మధ్యలో ఖాళీ దొరికినప్పుడు విరామ సమయంలో మాత్రమే కాక ఎల్లవేళల యందు శీలవృద్ధై వయోవృద్ధై జ్ఞానవృద్ధై చ సజ్జనై సదాచార సంపన్నులతోనూ జ్ఞానవృద్ధులతోనూ వయోవృద్ధులతోనూ ఇతర సజ్జనులతోనూ కూడా వివిధ రకాలైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రఘునందనుడు బుద్ధిమాన్ మధురభాషి పూర్వభాషి ప్రియం వదః. వీర్యవాన్ నచ వీర్యేణ మహతా స్వేన విస్మతః. ఇతడు సామాన్యమైనటువంటి వాడు కాదు.
ప్రశస్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అందరితోనూ మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరితోనైనా సరే తానే ముందుగా ఎవరినైనా సరే పలకరిస్తాడు. అవతల వాళ్ళు పలకరించలేదే అని చెప్పేసి ఎదురు చూడ్డు. వాళ్ళు పలకరించేదాకా ఆగడు. ముందు తానే వెళ్లి పలకరిస్తాడు. వాళ్ళ బుధం మీద చేయి వేసి తట్టి బాగున్నావా అని అత్యంతమైనటువంటి ఆప్యాయంతో అవతల వాడిని పలకరిస్తాడు. శత్రువుల విషయంలో గనక చూసినట్లయితే ప్రియమైనటువంటి వచనాలు మాత్రమే పలుకుతాడు. వాడు శత్రువు కదా అని చెప్పేసి ముందు నుంచే కోపం తెచ్చుకోడు. ఎవరైనా శరణాగతులు గనక ఉన్నట్లయితే వాళ్ళని కాపాడి రక్షిస్తూ ఉంటాడు. మరి దుష్టులు గనక ఉన్నట్లయితే వాళ్ళని అణిచివేస్తాడు. ముందుగా చెబుతాడు నీ దుష్టత్వాన్ని తగ్గించుకోమని. అప్పటికీ వాళ్ళు తగ్గించుకోకపోయినట్లయితే వాళ్ళని పూర్తిగా అణిచివేస్తాడు. ఎటువంటి దుర్మార్గులైనా సరే తనని గనక ఆశ్రయించినట్లయితే వాళ్ళని రక్షిస్తాడు. ఇంత పరాక్రమం కలిగి ఉండి కూడా అతడు ఏమాత్రము గర్వించడు, గర్వపడడు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అంతేకాదు శ్రీరాముడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అసత్యము అనేటటువంటిది ఆడేవాడు కాదు. నచ్చాననృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధం ఆడేవాడు కాదు. సకల విద్యాపారంగతుడు. సచ్చీలకు జ్ఞాన వయోవృద్ధులకు ఎదురుకుండా వెళ్లి ముందుగా వాళ్ళని సేవించేటటువంటి వాడు. ప్రజలను అత్యంతమైనటువంటి వాత్సల్యంతో చూస్తూ ఉండేవాడు. వాళ్ళందరినీ కూడా సంతోషపెడుతూ ఉండేవాడు. సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణ ప్రతిపూజకః. దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహాన్ శుచిః. దుఃఖితులను చూసినప్పుడు రాముడి యొక్క హృదయం కాస్త ద్రవించిపోతూ ఉండేది. ఇతడు జితక్రోధుడు, క్రోధాన్ని జయించినటువంటి వాడు. వేదశాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా గనక కనిపించినట్లయితే ఎదురుకుండా వెళ్లి ముందు వాళ్ళని పూజించేవాడు. దీనులు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళని ఆదుకునేటటువంటి వాడు. సామాన్యమైనటువంటి ధర్మాలు, విశేషమైనటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు. ఇక్కడ చూడండి, రాముడి యొక్క గుణగణాలు వివరిస్తూ సామాన్యుని యొక్క గుణాలు విశేషమై, సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు రెండూ కూడా తెలిసినటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. సామాన్య ధర్మము అంటే మనందరికీ తెలిసినటువంటి ధర్మం. విశేష ధర్మము అంటే ధర్మ సూక్ష్మం, లోతుగా గనక వెళ్లి పరిశీలించినట్లయితే అప్పుడు మనకి తెలిసేటటువంటి ధర్మం. అంటే ఏదైనా ఒక విషయం కనుక వచ్చినట్లయితే దాన్ని లోతుగా వెళ్లి పరిశీలించేటటువంటి శక్తి అనేది ఆయనకు ఉన్నది. ఇది బాగా తెలిసినటువంటి వాడు. నిత్యము నియమాలు నిష్ఠలు పాటించేవాడు. కలలో కూడా ఇతరుల సొత్తు ఏ మాత్రము కూడా ఆశించనటువంటి వాడు. ఈ శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో ఇక్ష్వాకు వంశస్థులకు సహజమైనటువంటి లక్షణాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి వాడు. ఏమున్నాయి? ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాళ్ళంతా కూడా దయా, దాక్షిణ్యము, శరణాగత రక్షణ, ధర్మ దృష్టి ఇవన్నీ కూడా కలిగినటువంటి వాళ్ళు. దుష్టుల్ని అణిచివేయటంలో ఆరితేరినటువంటి వాళ్ళు. ప్రజానురంజకంగా పరిపాలించేటటువంటి వాళ్ళు. వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా యథాతథంగా ఆచరించేటటువంటి వాళ్ళు. ఈ లక్షణాలన్నీ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి వాడు. అంతేకాదు, నాశ్రేయసిరతో విద్వాన్ న విరుద్ధ కథారుచి ఉత్తరయుక్తో సచవక్త వాచస్పతిర్యథా. ఇక్కడ చూడండి, శ్రీరామచంద్రుడు వ్యర్థమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా ఆసక్తుడు కాలేదు. వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు అంటే జూదం ఆడటం అనేది ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రుడు చేయలేదు. అంటే అవలక్షణాలు అనేవి
అతడిలో వెతికి చూసినా కూడా మనకి ఏమాత్రమూ దొరకవు. ఇందాకే చెప్పుకున్నాం ఈ మాటని మనం. అలాగే అధర్మమైనటువంటి పనులు ఎప్పుడూ చేయలేదు. ఎవరిని కూడా నిష్ఠూరమైనటువంటి మాటలు పలికేటటువంటి వాడు కాదు. వైదిక విషయాల్లోనూ లౌకిక విషయాల్లోనూ కూడా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఉండేటటువంటి వాడు. ఈ రఘునందనుడు మానసికంగా శారీరకంగా మంచి ఆరోగ్యం కలిగినటువంటి వాడు, యువకుడు, ప్రశస్తంగా మాట్లాడేవాడు, దృఢగాత్రుడు, దేశకాలమాన పరిస్థితులన్నీ కూడా బాగా ఎరిగినటువంటి వాడు. ఇవన్నీ తెలుసుకుని అధ్యయనం చేసేవాడు. ఒక్కసారి చూసినంత మాత్రం చేతనే ఎదుటి వాళ్ల యొక్క మనస్సులో ఏమున్నది అనేటటువంటి విషయాన్ని గ్రహించగలిగేటటువంటి వాడు. ఎదుటి వాళ్లని కంటి చూపుతోనే చదివి వేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఉత్తమోత్తమమైనటువంటి గుణాలకన్నింటికీ కూడా పెన్నిది. ఈ సద్గుణాల కారణం చేత ఆయన ప్రజలందరికీ కూడా ప్రేమాస్పదుడయ్యాడు. అంతేకాదు, ఈ ప్రజలందరికీ కూడా ఈ శ్రీరామచంద్రుడు అంటే బహిప్రాణము. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అంతగా ఆయన్ని ప్రేమిస్తూ ఉండేవాళ్ళు, ఆయన్ని అభిమానిస్తూ ఉండేవాళ్ళు. ఈ భరతాగ్రజుడైనటువంటి రాముడు వేదాంగాలు, శాస్త్రాలు అన్నీ కూడా చక్కగా అధ్యయనం చేశాడు. సమావర్తనము మొదలైనటువంటి వ్రతాలు అన్నీ కూడా ఆచరించాడు. శస్త్రాస్త్రాలు ప్రయోగించడంలో ఇతర ధనుర్ధారుల కన్నా కూడా దశరథుడే మిన్న. కాగా ఈ శ్రీరాముడు తండ్రిని మించినటువంటి తనయుడు. చూడండి, ధనుర్విద్యలో దశరథుడు సాటి లేనివాడు అని చెబుతూ ఉన్నాడు. అటువంటి తండ్రి అయినటువంటి ఆ దశరథ మహారాజు కన్నా కూడా కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఇంకా గొప్పవాడు. ఎటువంటి కళంకాలు లేనివాడు కావడం చేతనే ఆ శ్రీరాముడు పవిత్రమైనటువంటి శుభప్రదమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆ యొక్క మాతా పితృ వంశాలకు మహాప్రీతి అయినటువంటి వాడయ్యాడు. ధర్మశాస్త్రాల్లో చెప్పిన రీతిగా ధర్మార్థ కామ తత్వాలను లోతుగా తెలుసుకున్నటువంటి వాడు. ఏవి ఏ సమయంలో ఆచరించాలో పూర్తిగా తెలిసినటువంటి వాడు. పురుషార్థాలు అనేవి మొత్తం 4 ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. ధర్మార్థ కామ మోక్షాలు. వీటిని ప్రతి దినము కూడా మనం ఆచరించాలి. ఇవి ఊరికే చెప్పుకోవడానికి, పుస్తకాల్లో రాసుకోవడానికి కాదు అక్కడ ఉన్నది. వీటిని మనం ఆచరించాలి. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి చతుర్విధ పురుషార్థాలు. వీటిని ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా సాధించాలి. ఎలా సాధించాలి, ఎప్పుడు సాధించాలి అంటే ఆ విషయాలు పూర్తిగా తెలిసినటువంటి వాడు. దీనికే చెప్తాడు, ఉదయం పూట ప్రతిరోజు కూడా లేచిన తర్వాత ఉదయం పూట ధర్మము అనేవి చేయాలి. ఆ తరువాత అంటే ఇంట్లో దేవతార్చన పూర్తి అయిన తర్వాత ధర్మము అనేవి చేసి ఆ తరువాతనే ధన సంపాదన చేయాలి. అప్పుడు అది అర్థము అంటే. మరి కామము అంటే ఎప్పుడండి? నీ యొక్క కోరికలన్నీ తీర్చుకోవడం రాత్రిపూట మాత్రమే చేయాలి. మరి మోక్షం ఎప్పుడండి? అదిగో నిశరాత్రి దాటిన తర్వాత అప్పుడు నువ్వు సాధనా కార్యక్రమం అనేవి చేయాలి. ఈ రకంగా పెద్దలు ఏది ఎప్పుడు చేయాలో నిర్ణయించి పెట్టారు. ఆ ప్రకారంగా ఈ ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా ఆచరించేటటువంటి వాడు. లోకంలో ప్రామాణికములైనటువంటి సమయాచారాలను నెలకొల్పినటువంటి వాడు. వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయినటువంటి వాడు. చూడండి, ఇక్కడ చెబుతూ ఉన్నాడు మళ్ళీ,
ఈ లోకంలో ప్రామాణికమైనటువంటి సమయాచారాన్ని నెలకొల్పినటువంటి వాడు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ పరమేశ్వర స్వరూపాన్ని, దేవతా రూపాన్ని మనం అర్చన చేసే విధానంలో అర్చనం ద్విధం చేయవా వామదక్షిణ భేత అని చెబుతూ ఉన్నాడు. ఈ అర్చనా విధానంలో వామాచారము దక్షిణాచారము అని చెప్పేసి రెండు రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా అర్చనా విధానంలోకి వెళ్తుంది. మళ్ళీ అటువంటి ఈ అర్చనా విధానంలో దక్షిణాచారాన్ని ఇక్కడ మనం సమయాచారము అని చెబుతూ ఉన్నాం. పరమేశ్వరుడు పరమేశ్వరి, ప్రకృతి పురుషుడు, వీళ్ళిద్దరినీ కూడా సమయుడు సమయ అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. అలా పిలిచేటటువంటి ఆచారాన్నే సమయాచారము అని అంటారు. అదే దక్షిణాచారం. అటువంటి సమయాచారాన్ని మాత్రమే తాను ఆచరించేవాడు. ఇది ప్రామాణికమైనటువంటిది. వామాచారము అనేది ప్రామాణికమైనటువంటిది కాదు. ఎందుకని అంటే క్షీరసాగర మథనంలో రాక్షసులు ఒకవైపున, దేవతలు ఒకవైపున పట్టుకుని ఆ మందరగిరిని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మథనం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో రాక్షసులు ఆచరించిందంతా కూడా వామాచారము అని, దేవతలు ఆచరించిందంతా కూడా సమయాచారము లేదా దక్షిణాచారము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ధర్మపరంగా, నీతిపరంగా, న్యాయపరంగా ఉండేటటువంటిదంతా కూడా సమయాచారం. దానికి విరుద్ధంగా ఉండేది ఇది వామాచారం. అందుకని ప్రామాణికమైనటువంటి సమయాచారాన్ని నెలకొల్పాడు. ఈ సమయాచారాన్ని మాత్రమే ఆచరించాడు. ఈ రఘునందనుడు వీటిని ఆచరించి, సమయాచారాన్ని ఆచరించి లోకానికి ఆదర్శ పురుషుడయ్యాడు. ఇతడు వినయవంతుడు. తన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలు ముఖ కవళికలలో ఏమాత్రము బయటపడినవాడు. ఎవరికైనా సరే చూడండి, మనస్సులో ఏ భావన అయితే ఉన్నదో మనకి అది మన యొక్క ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ముఖము అనేది మనసుకు అద్దం లాంటిది అని చెబుతారు. నీ యొక్క మనస్సు అనేది నీ ముఖంలో ప్రత్యక్షంగా అవతల వాడికి కనిపిస్తుంది. కానీ శ్రీరామచంద్రుడు ఇటువంటి పనులు ఏమీ జరగనిచ్చేవాడు కాదు. తాను ఏ రకంగా ఏం భావన చేస్తూ ఉన్నాడో దాన్ని తన ముఖంలో కనిపించనిచ్చేవాడు కాదు. రహస్యమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నంత వరకు కూడంగానే ఉండేవాడు. ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచించాలి అంటే దాన్ని ఆలోచించే వరకు, రహస్య మంత్రాలు జరిపే వరకు కూడా గూఢంగానే ఉండేవాడు. ఈయన కోపం గాని, సంతోషం గాని ఏవైనా సరే ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేవి. అంటే కోపం వస్తే అతడు విర్రవీగిపోడు, మహాకోపగించడు. సంతోషం ఇస్తే పరమానందం చెందడు. ఇంద్రియాలను జయించినటువంటి వాడు దానం చేసేటప్పుడు సమయోచితంగా పాత్రులకు మాత్రమే దానం చేసేటటువంటి వాడు. మనకు ఉన్నది కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి మనం దానం చేయకూడదు. పాత్ర ఎరిగి దానం చేయాలి. ఈ విషయాన్ని మనకి అనేక సార్లు చాలా మంది చెప్పుంటారు. చూడండి, అపాత్ర దానం చేయకూడదు. మనం దేవాలయంలోకి వస్తూ ఉంటాం, వాకిట్లో అనేక మంది కూర్చుని ఉంటారు. కూర్చున్నారు కదా బిచ్చగాళ్ళు అని చెప్పేసి మనం దానం చేస్తూ ఉంటాం. మనం ఇచ్చినటువంటి ఈ ధనం వాళ్ళు ఏం చేస్తారో ఒక్కసారి చూడండి, చూసి దానం చేయండి. మనం ఇచ్చినటువంటి ఈ డబ్బులతో వాళ్ళు చేయకూడనటువంటి పనులు అనేకం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం దానం చేయకూడదు. అపాత్ర దానం మాత్రం చేయకూడదు. అదే ఇక్కడ చెప్పేది, ఎవరికి ఏ వస్తువు ఎప్పుడు అవసరమో చూసి దాన్ని మాత్రమే, వాళ్ళు అడగకపోయినా సరే మనం దానం చేయాలి. అంతే తప్పించి అడిగినా సరే వాడికి అవసరం లేనటువంటి వస్తువును మాత్రం మనం దానం చేయకూడదు. ఇలా పాత్ర ఎరిగి మనం దానం చేయటం అనేది జరగాలి.
ఈ పనే శ్రీరామచంద్రుడు చేసేవాడు. తర్వాత ధనార్జన. ధనాన్ని ఎప్పుడు న్యాయంగానే సంపాదించాలి. ధనాన్ని సంపాదించేటప్పుడు కేవలము ధనార్జనే దృష్టిలో పెట్టుకోకూడదు. ధనాన్ని సంపాదించేటప్పుడు న్యాయము, ధర్మము ఆలోచించి సంపాదన చేయాలి. ఇటువంటి పనులే చేసేవాడు. న్యాయంగా మాత్రమే ధనార్జన చేసేవాడు శ్రీరామచంద్రుడు. మాతాపితృల యందు, గురువుల యందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండేవాడు. ఆయన యొక్క ప్రజ్ఞ అనేది సాటి లేనటువంటిది. దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఎప్పుడూ దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. సత్సంగాలు చేస్తూ ఉండేవాడు. సోమరితనం గాని, ఏమరపాటు గాని ఏమాత్రమూ లేనటువంటి వాడు. లోకం ఇతరుల యొక్క లోపాలు మాత్రమే ఎప్పుడూ గుర్తిస్తుంది. కానీ శ్రీరామచంద్రుడు అలా చేసేవాడు కాదు. ఎదుటి వాళ్లలో ఉన్నటువంటి లోపాలు గుర్తించేవాడు కాదు. ముందు తనలో ఏ రకమైనటువంటి లోపం ఉన్నదా అని వెతుక్కుంటూ ఉండేవాడు. నేను ఏం పొరపాటు చేస్తూ ఉన్నాను, ఏం తప్పు చేస్తూ ఉన్నాను అనే విషయాన్ని అనేక సార్లు తలచి చూసుకునేవాడు. ఈ రఘురాముడు శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతర కోవిదః. చూడండి వాల్మీకి ఏం చెబుతూ ఉన్నాడో చూడండి. ఇక్కడ శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతర కోవిదః. రాముడు సర్వశాస్త్ర కోవిదుడు, కృతజ్ఞుడు. అంటే తనకి కొంచెం ఉపకారం చేసినప్పటికీ దాన్ని మాత్రం ఏ సమయంలోనూ కూడా మర్చిపోయేవాడు కాదు, గుర్తుపెట్టుకునేవాడు. నువ్వు చేసినటువంటి అపకారాన్ని మర్చిపోయేవాడు, ఉపకారాన్ని మాత్రం గుర్తుపెట్టుకునేవాడు. చూసినంత మాత్రం చేతనే సాధువుల్ని, అసాధువుల్ని, ఎవడు దొంగో, ఎవడు మంచివాడో, ఎవడు దుష్ట స్వభావం కలిగినటువంటి వాడో, ఎవడు సత్పురుషుడో చాలా తేలిగ్గా గుర్తించేవాడు. శాస్త్ర మర్యాదని అనుసరించి మిత్రుల్ని స్వీకరించేవాడు. ఆ తరువాత ఆ మిత్రులందరినీ కూడా తగు విధంగా వాళ్లని ఆదరించేవాడు. సజ్జనుల్ని దరిచేర్చుకోవడంలో, వాళ్లకి తోడ్పడటంలోనూ కూడా రాముడు మహాకుశలత్వం కలిగి ఉన్నాడు. ఎవరెవరు మంచివాళ్ళో, సత్పురుషులో వాళ్లని వెతికి తన దగ్గరికి తీసుకునేవాడు. సమయం ఎరిగి దుర్జనులందరినీ శిక్షించేవాడు. వీడు దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పి కనిపించినప్పుడు చంపేసేవాడు కాదు. కేవలము దర్శనం మాత్రం చేతనే వీడు దుర్మార్గుడు కాబట్టి అని నరికేసేవాడు కాదు. అటువంటి పనులు చేసేవాడు కాదు. వాడు ఏదైనా గనక తప్పు చేసినట్లయితే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి వాడు సమయాన్ని ఇచ్చేవాడు. ఇది పరమేశ్వర లక్షణం. తప్పు చేసినప్పుడు తప్పును సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తుంది, హెచ్చరిక చేస్తుంది. అప్పటికీ వినకపోతే అప్పుడు వాడి మీద దండనీతి ప్రయోగిస్తుంది. ఇది పరమేశ్వర లక్షణం, సత్పురుషుల లక్షణం. చూడండి, గజేంద్ర మోక్షం ఘట్టం తీసుకోండి. గజేంద్ర మోక్షంలో ఏం జరిగింది? ఏనుగని మొసలు పట్టుకున్నది. ఈ ఏనుగు పోరాడింది, ఏం చేయలేకపోయింది. కుయ్యాలించే సంరంభియే కుయోమని ఆ పరమేశ్వరుణ్ణి ఒకసారి ఆయన్ని పిలుచుకుంది. మనసా వాచా కర్మణ తత్పరతో ఆ పరమేశ్వరుని ప్రార్థించింది. సరే, ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సిరికని చెప్పడు, శంకు చక్రయగమం చేదో ఈ సంధింపడు అన్నాడు. అలా పరిగెత్తుకొచ్చేశాడు. వచ్చి ఏం చేశాడు? రాగానే చక్రాయుధంతో ఆ మొసల్ని ఒక్క దెబ్బతో నరికేసేసి ఏనుగని రక్షించాలా. అటువంటి పని చేయలే ఆయన. పరమేశ్వర స్వరూపం ఎప్పుడు కూడా అలా అవతల ఉన్నటువంటి వ్యక్తిని ముందు శిక్షించదు. అలా చంపలేదు. రాగానే ఏం చేశాడు? ఏనుగని తన చేతుల్లోకి తీసుకున్నాడు. దాన్ని ఒళ్లంతా నిమిరాడు. నేనున్నాను, నీకేం భయం లేదు అనేటటువంటి అభయాన్ని ముందు ప్రసాదించాడు. ఈ ప్రసాదిస్తూ ఉన్నటువంటి సమయంలోనే మొసలికి ఇంకా కొంతకాలాన్ని ఇచ్చాడు. నువ్వు ఈ ఏనుగను వదిలిపెట్టి వెళ్లిపోవలసింది అనేటువంటి హెచ్చరికని చెప్పకుండానే ఆ హెచ్చరికను జారీ చేశాడు. ఏనుగని తీసుకుని తన చేతిలో పెట్టుకుని దాని ఒళ్లంతా నిమిరాడు. అంటే నువ్వు ఈ ఏనుగని వదిలి వెళ్లిపోవలసింది అని చెప్పాడు.
ఈ మొసలికి. అయినప్పటికీ మొసలి వదలలేదు. దానికి అవకాశం ఇచ్చాడు, అయినా ఆ మొసలి వదిలిపెట్ల. అప్పుడు చేతిలో ఉన్నటువంటి చక్రాయుధంతో ఆ మొసలిని నిలువునా చీల్చి పారేశాడు. ఈ రకంగా పోనీ మొసలిని ఏమైనా శిక్షించాడా? లేదు, మొసలిని శిక్షించలేదు. ఎందుకని అంటే ఈ మొసలి పూర్వజన్మలో హూహు అనేటటువంటి గంధర్వుడు. కాబట్టి మొసలిని ఇక్కడ సంహరించి పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ గంధర్వత్వాన్ని ప్రసాదించాడు. అంటే ఆ మొసలికి శాప విమోచనం చేశాడు. ఆ మహర్షి యొక్క శాపం వల్ల హూహు అనేటటువంటి గంధర్వుడు ఈ మొసలిగా జన్మించాడు. కాబట్టి మొసలికి శాప విమోచనం కావించాడు. ఇది పరమేశ్వరుడి యొక్క లక్షణం. అపకారికి కూడా అపకారం చేయనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అది ఇక్కడ చెబుతూ ఉన్నది రాముడిని గురించినటువంటి విషయం. సకల శాస్త్రాల యందు, సంస్కృతము మొదలైనటువంటి భాషలన్నింటి యందు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు అన్నింటి యందు కూడా ఈ రఘువరుడు మహాకోవిదుడు. ధర్మబద్ధంగా ఆర్జించినటువంటి ఈ సంపదలతోనే సుఖాన్ని అనుభవించేటటువంటి వాడు. కర్తవ్యమైనటువంటి కార్యాలలో అంటే చేయవలసినటువంటి పనులలో ఎప్పుడూ కూడా అలసత్వాన్ని చూపేటటువంటి వాడు కాదు. ఇక్కడ చూడండి, అనేకమైనటువంటి లక్షణాలు చెబుతూ ఉన్నాడు. సకల శాస్త్ర విశారదుడు, అన్ని భాషలు తెలిసినటువంటి వాడు. అప్పటికి ఉన్నటువంటి కావ్యాలు, నాటకాలు, అలంకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు. ఇక సుఖాలు కోరుకునేటప్పుడు ఏ రకంగా అయినా సరే ఈ సుఖాన్ని అనుభవించాలి అనే మనస్తత్వం మనందరికీ ఉంటుంది. కానీ శ్రీరాముడికి మాత్రం ఎటువంటి మనస్తత్వం లేదు. ఏ రకంగానైనా సరే ఈ సుఖాన్ని అనుభవించాలి అనే తత్వం ఆయనకి లేదు. మరి ఏమున్నదిట అంటే ధర్మపరంగా సంపాదించినటువంటి ధనంతో మాత్రమే సుఖాన్ని అనుభవించాలి అనుకునేవాడు. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. అలాగే కర్తవ్యాలు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, వీటి యందు అలసత్వము అనేది ఎప్పుడూ కూడా చూపేటటువంటి వాడు కాదు. మనోరంజకమైనటువంటి సంగీతం, చిత్రకళ, వీణ, వేణువు, మృదంగం, తాళ విద్యలు అంటే ఈ చర్మం మీద వాయించేవి, డోలు, మృదంగము, ఇటువంటివన్నీ కూడా వీటిల్లో బాగా ఆరితేరినటువంటి వాడు. ధనాన్ని ఒక క్రమ పద్ధతిలో అనుసరించి సద్వినియోగం చేయటము అనేది బాగా తెలిసినటువంటి వాడు. ఏమిటి ధనాన్ని క్రమ పద్ధతిలో సద్వినియోగం చేయటము అంటే, మన జేబులో ఉన్నటువంటి రూపాయి మనం ఖర్చు పెట్టేసుకుంటాం, ఇది మనం సంపాదించుకున్నది. మరి దీన్ని వినియోగించేటప్పుడు కూడా ఏమైనా కొన్ని మనకి చేయవలసినటువంటి పనులు అనేవి ఉన్నాయా, కొన్ని నియమాలు అనేవి ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని చెప్పాడు. ధనాన్ని మొత్తం 5 భాగాలుగా విభజించాలి. అలా విభజించి ఒక భాగాన్ని దాన ధర్మాలకి, కీర్తి ప్రతిష్టలకి, అంటే కీర్తి ప్రతిష్టలు సమకూర్చేటటువంటి కార్యాలకు ఖర్చు పెట్టాలి. వస్తువులు మొదలైన వాటివి కొనడానికి ఉపయోగించాలి. ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించాలి. కుటుంబ సభ్యుల యొక్క అవసరాల కోసం దాన్ని వినియోగించాలి. ఈ రకంగా మొత్తం ఈ 5 భాగాలు కూడా ఖర్చు పెడుతూ ఉండాలి. మనం ధనం సంపాదించాం కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకూడదు. అందులో తప్పనిసరిగా కొంత ధనాన్ని ధర్మం చేయాలి. కొంత ధనాన్ని మన యొక్క కీర్తి ప్రతిష్ట వీటిని పెంచేటందుకు గాను మనం ఖర్చు చేయాలి. ఆ తర్వాతే మన యొక్క అవసరాలు ఏమిటి అనేవి చూసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు. కాబట్టి ఈ ధనాన్ని క్రమ పద్ధతిని అనుసరించి సద్వినియోగం చేసేవాడు. ఏనుగల్ని, గుర్రాలని ఎక్కేవాడు, వీటి మీద సవారీ చేసేవాడు, వీటికి శిక్షణ ఇచ్చేవాడు, దీంట్లో సాటి లేనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు.
ఈ రఘునందనుడు ధనుర్వేదంలో అందులో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు. అసలే ఈయన ఈ ధనుర్వేదము అనేది పూర్తిగా నేర్చుకున్నటువంటి వాడు, ధనుర్విద్యను పూర్తిగా నేర్చుకున్నాడు. దీనికి తోడు విశ్వామిత్రుడు ఎన్ని యాగ సంరక్షణ కోసం తీసుకెళ్లినప్పుడు తాటక సంహారం తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు శివుడి దగ్గర నుంచి తాను సంపాదించుకున్నటువంటి శస్త్రాస్త్రాలు మొత్తం శ్రీరాముడికి దారబోసాడు. కాబట్టి ఇప్పుడు శ్రీరామచంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఈ ధనుర్విద్యతో లోకంలో ఎవరినైనా గెలవగలడు. దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గణాలు, రాక్షస గణాలు, దైత్య గణాలు, అసుర గణాలు ఏమీ కూడా యుద్ధంలో శ్రీరాముని ముందు ఎదురుగా నుంచోలేవు. అటువంటి సాటి లేని పరాక్రమం కలిగినటువంటి వాడు ఇతడు అతిరథుడు. అతిరథుడు అంటే ఒకే సమయంలో రథం మీద ఎక్కి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్లతో అనేకులతో ఒకేసారి యుద్ధం చేయగలిగినటువంటి నేర్పరి. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. శత్రువులు గనక కనిపించినట్లయితే వాళ్ళు తన మీదకి వచ్చేదాకా ఆగేవాడు కాదు, ముందుగా తానే శత్రువులకు ఎదురకుండా వెళ్లి వాళ్ల మీద దెబ్బ కొట్టేవాడు. శత్రువు గనక యుద్ధానికి వస్తున్నాడు అని తెలిస్తే వచ్చేదాకా ఆగేవాడు కాదు, ముందే ఎదురెళ్లేవాడు, ఎదురెళ్లిపోయిండే యుద్ధంలో దూకేసేవాడు. శ్రీరాముడు అనసూయోజిత క్రోధో, అనసూయుడు అంటే అసూయ అనేది లేనటువంటి వాడు. అసూయ అంటే ఏమిటి? ఇతరుల యొక్క గుణాలని కూడా దోషాలుగా భావించటము. మాత్సర్యం లేనటువంటి వాడు. మాత్సర్యము అంటే ఏమిటి? ఇతరులకు ఉన్నదాన్ని చూసి ఓర్వలేకపోవటము అనేది, అది మాత్సర్యము అంటే. అసూయ అంటే ఇతరుల యొక్క గుణదోషాలు కూడా వాళ్ళ దగ్గర మంచి లక్షణాలు ఉన్నప్పటికీ అవి కూడా దోషములు అని చెప్పేసి మనం లెక్క పెట్టుకోవటం. ఇటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటి వాడు, ఎవరిని ఏమాత్రము కూడా అవమానించనటువంటి వాడు, సత్వ రజస్తమో గుణాలకు అతీతమైనటువంటి వాడు, శుద్ధ సత్వ స్వభావుడు. చూడండి, మళ్ళీ ఇది పరమేశ్వర యొక్క లక్షణం. గుణాతీతుడు అని చెప్తూ ఉన్నాడు, సత్వ రజస్తమో గుణాలకు అతీతమైనటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. అనసూయో జిత క్రోధో నదుప్తో నచమత్సరి. ఇటువంటి వాడు, త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు ఈ యొక్క శ్రీరామచంద్రుడు. త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు అంటే సత్వరజస్తమో గుణాలు ఏమాత్రము కూడా లేనటువంటి వాడు. ఇలా లేకుండా ఉండటము అనేది సాక్షాత్తు పరమేశ్వరుడికే సాధ్యమవుతుంది. అందుకే శ్రీరాముడు మొట్టమొదటిలోనే చెప్పాడు, ఈ శ్రీరామచంద్రుడు ఎవరు అంటే ఆ రఘుత్తముడు ఎవరు అంటే అతి దుస్సహ ప్రతాపకలితుడగు ఆ రావణుని చేటుదలచి దివ్యవరుల చేత ప్రార్థితుండై వసుధ అవతరించిన మాధవుండుగా దేయించి చూడా అని అంటూ ఉన్నాడు. అంటే ఆ రావణాసురుణ్ణి సంహరించడం కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద అవతరించినటువంటి వాడు. ఆయన యొక్క అవతారమే ఈ శ్రీరామచంద్రుడు. ఈ దశరథ రాజనందనుడు ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి గుణాలన్నీ కూడా కలిగి ఉన్నాడు. అందుచేతనే దేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజలకి, అంతేకాదు ముల్లోకాల్లోనూ కూడా పూజింపబడుతూ ఉన్నాడు. ఈ దశరథనందుడు క్షమాగుణంలో భూదేవి అంతటి ఓర్పు కలిగినటువంటి వాడు. బుద్ధిలో బృహస్పతి. చూడండి, ఈయన సామాన్యుడు కాదు. క్షమలో భూదేవి వంటి వాడు, బుద్ధిలో బృహస్పతి వంటి వాడు, పరాక్రమంలో ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. అయితే తథా సర్వప్రజాకాంతై ప్రీతి సంజననై పితు గుణైర్విరుచే రామో దీప్త సూర్యయోంశుభి.
శ్రీరాముడు సహజంగానే చాలా అందమైనటువంటి వాడు. ఇంకా ఆయన యొక్క ఉన్నత గుణాలన్నీ కూడా తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా దేశంలోనూ లోకంలోనూ ఉన్నటువంటి సకల జనులకి కూడా ప్రీతి పాత్రములవుతూ ఉన్నాయి. ఇవి అత్యంత మనోహరాలవుతూ ఉన్నాయి. ఈ రకంగా అటువైపు ఒకవైపున సద్గుణాలతో, ఇంకోవైపున తన యొక్క అందచందాలతో, ఇంకోవైపున తన యొక్క వీరత్వంతో అందరి మధ్యన కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ శ్రీరామచంద్రుడు. ఈ రకంగా ఆ దశరథరాజ నందనుడు రామోదీప్త సూర్యైవాంశుభిః సహస్ర కిరణాలతో ప్రకాశించేటటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇటువంటి సద్గుణాలు ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు తండ్రిని మించినటువంటి తనయుడు అని అనిపించుకుంటూ ఉన్నాడు. దశరథరాజుకు ఉన్నటువంటి లక్షణాలన్నింటికన్నా కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, తండ్రిని మించినటువంటి వాడు అని అనిపించుకుంటూ ఉన్నాడు. అసలు ఈయన యొక్క తండ్రి అయినటువంటి ఆ దశరథరాజు ఎలాంటి వాడో ఒక్కసారి చూడండి. మొల్ల తన యొక్క రామాయణంలో చెబుతోంది ఆ దశరథ మహారాజు యొక్క లక్షణాలన్నీ కూడా ఇక్కడ చూడండి. ఈ దశరథ మహారాజు ఎలాంటి వాడట అంటే, కనగోరుడొకనాడు కన్నుల పరవధువు లావణ్య సౌభాగ్య లక్షణములు. తన భార్య తప్పించి ఇతర స్త్రీల యొక్క అందచందాలు చూడాలి అని అతడు ఎప్పుడూ కూడా అనుకోలేదట. వెనగోరుడొకనాడు వీణుల కింపుగా కొలుసువారుల మీది కొండెములను. తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు సేవకులు, పరిచారకులు ఎంతమంది ఉన్నారు. వీళ్ల మీద ఎవరైనా సాడీలు, కొండేలు కనుక చెప్పితే అవి ఎప్పుడూ కూడా వినాలి అని ఆయన అనుకోలేదు. చిత్తంబు వెడలించి జిగాగ్రమున గోరి పలుకడు కాఠిన్య భాషణములు. ఎప్పుడూ కూడా పరుషమైనటువంటి పదాలు వాడి ఎరగడు. తలుపడించుకయైన ధనకాంక్ష నేనాడు బంధుమిత్రాస్యత ప్రతతి జరువ. ధనకాంక్ష అనేది ఏ మాత్రము కూడా లేనటువంటి వాడు. మరి ఈయనకి ఇంతవరకు లేనటువంటి లక్షణాలే చెప్పాడు. ఉన్న లక్షణాలు ఏమిటి అనంటే, సతత గాంభీర్య ధైర్య భూషణ పరుండు, వార్తకెక్కిన రాజన్యవర్తనుండు, సకల భూపాల జన సభాసన్నుతుండు, ధర్మ తాత్పర్య వెరతుండు దశరథుండు అని చెబుతూ ఉన్నది మొల్ల. అంటే మహాగంభీరమైనటువంటి వాడు, ధైర్యమే భూషణం కాగలిగినటువంటి వాడు, తోటి రాజులందరిలోనూ కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ధర్మ తాత్పర్య నిరతుండు దశరథుండు. ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. అటువంటి వాడు ఈ దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడే ఇప్పుడు ఈ రఘునందనుడు. మరి అటువంటి మహారాజు సద్గుణాల యొక్క పోగు అయినటువంటి ఆ మహారాజు యొక్క కుమారుడు కాబట్టి ఈ శ్రీరామచంద్రుడు కూడా అటువంటి లక్షణాలే, అంతకన్నా ఎక్కువే వచ్చినాయి. అంతకన్నా ఎక్కువ మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడు. ఈ శ్రీరాముడి యొక్క లక్షణాలు కొన్ని చూడండి. రవితేజుండు, వాగ్మి, పురుష సారంగుడు, లోకైక సాధు వరేణ్యుడు, సుగుణోత్తముండు. ఈయన సామాన్యుడు కాదు. గోపీనాథ రామాయణంలో చెప్తూ ఉన్నాడు చూడండి. వేదజ్ఞుండు, తదంగపారగుడు, సద్విద్యావర్తస్నాతుడున్, సాధుగ్రామణి సత్యవాది రుజుడున్, శాంతుండు దంతుండు, నిత్యాధీనుండు, మంగళాభిజనుడు. ఎవరు? అతడు తండ్రి కంటే ఘనుడై భూమండలిన్ భాసిలెన్. వేదాంగ విధుడు, సద్విద్యావతస్నాతుడు, సాధుగ్రామణి సత్యవాది రుజుడు, శాంతుడు దాంతుడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడై తండ్రి కంటే గనుడై భూమండలిన్ భాసిలెన్. తన తండ్రి కన్నా గొప్పవాడై ఈ భూలోకంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ రఘురాముడి యొక్క లక్షణాలు చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి. ఈయన గుప్తమంతుడు, మంత్రాంగ కోవిదుడు, ఘనుడు, నిభ్రుడు, శుభ్రతాకారుడు, అమిత సత్వవంతుడు,
అమోఘ రోష ప్రసాదుడు, అసదృశ్యుడు. ఈయన సామాన్యుడు కాదు, మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. అయినప్పటికీ ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోనటువంటి వాడు. సాధువుల్ని సజ్జనుల్ని కూడా అమితమైనటువంటి ఆదరంతో రక్షిస్తూ ఉండేటటువంటి వాడు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి వాడు. మరపు అనేది లేనటువంటి వాడు. అతడి యొక్క బుద్ధి ఎప్పటికప్పుడు వికసిస్తూ ఉంటుంది. లౌకిక మర్యాదలు, శిష్టాచారాలు అన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు. దృఢమైనటువంటి గురుభక్తి కలిగినటువంటి వాడు. స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. దుర్మార్గుల్ని ఎప్పుడూ కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. న్యాయ, వైశేషిక, వేదాంత, వ్యాకరణ, మీమాంస ఈ శాస్త్రాలన్నీ కూడా క్షుణ్ణంగా చదివినటువంటి వాడు. సంస్కృత, ప్రాకృత భాషలన్నింటిలోనూ కూడా పాండిత్యం కలిగినటువంటి వాడు. ఎందుకని అంటే మహారాజు అయినటువంటి వాడికి లక్షణాలన్నీ కూడా ఉండి తీరాలి. సంస్కృతము వాళ్ళు మాట్లాడేటటువంటి భాష. ప్రాకృతము దేశంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా పండితుడు కాదు, ప్రతివాడు సంస్కృత భాషనే మాట్లాడు. అందుకని తప్పనిసరిగా జనపదులు మాట్లాడేటటువంటి భాషలన్నీ కూడా ఈయనకి తెలిసి ఉండాలి. వాళ్ల యొక్క మనోభావాలు కావాలి అన్నట్లయితే, అవి తెలుసుకోవాలి అన్నట్లయితే వాళ్ళు మాట్లాడేటటువంటి భాషలన్నీ కూడా ఈయన తెలుసుకుని ఉండాలి. ఆ కారణం చేత సంస్కృత, ప్రాకృత భాషలన్నీ కూడా పూర్తిగా ఎరిగినటువంటి వాడు. ఈ రకంగా తన తండ్రి కన్నా కూడా చాలా గొప్పవాడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. తన దేశంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, అంటే అయోధ్య నగరంలో ఉన్న వాళ్లే కాదు, మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి వాళ్లు కూడా శ్రీరామచంద్రుని మహాపురుషుడు అని పరిపరి విధాల కీర్తిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో దశరథ మహారాజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటువంటి సద్గుణ సంపన్నుడైనటువంటి ఈ శ్రీరామచంద్రుణ్ణి నేను జీవించి ఉండగా రాజ్యం చేయటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఈ దశరథ మహారాజు అలంకారం చేసుకుని కిరీటం పెట్టుకున్నట్టు ఉన్నటువంటి సమయంలో ఆయన అద్దంలో చూసుకున్నాడు. అప్పుడు కనిపించింది ఆయన నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు కాస్త తెల్లబడిపోయి ఉన్నది. ఆయనకు అర్థమైంది, నేను బాగా ముసలివాడిని అయిపోయాను, ఇక నేను ఎక్కువ కాలం జీవించను అనుకున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, సకల సద్గుణ రాశి అయినటువంటి నా కుమారుడైనటువంటి ఈ శ్రీరాముణ్ణి, పెద్ద కుమారుడైనటువంటి రాముణ్ణి ఎప్పుడు రాజుగా చేస్తానా, అతన్ని ఎప్పుడు రాజుగా నేను చూడగలుగుతానా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ రాముడు లోకాభివృద్ధి కాముడు, దయాసముద్రుడు, ప్రజల యొక్క సంతాపాన్ని పోగొట్టడంలో సాక్షాత్తు దేవేంద్రుడు వంటి వాడు, పరాక్రమంలో యముడు లాంటి వాడు, బుద్ధికి బృహస్పతి వంటి వాడు, ధైర్యంలో మేరు పర్వతం లాంటి వాడు, క్షమాగుణంలో భూదేవి వంటి వాడు, ప్రజలందరికీ నాకన్నా కూడా ఇష్టమైనటువంటి వాడు. అటువంటి రాముడు రాజ్యాన్ని కనుక పాలిస్తూ ఉంటే నేను చూడగలిగితే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాడు. అటువంటి సద్గుణ సంపన్నుడైనటువంటి ఆ రాముడు రాజ్యం చేయటం చూసి మరీ నేను మరణించాలి అని చెప్పేసి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి దశరథ మహారాజు తన మంత్రులందరితోనూ కూడా సంప్రదిస్తూ ఉన్నాడు. అలా సంప్రదిస్తూ రాత్రిపూట నక్షత్ర మండలంలోనూ, పగటిపూట ఆకాశంలోనూ, భూమి మీద తనకి ఉత్పాతాలు భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు వాళ్ళందరికీ కూడా. రాత్రిపూట నక్షత్ర మండలంలో అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయన్నాడు. పగటిపూట ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాయి, భూమి మీద కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఉత్పాతాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే నేను ఇంకా ఎక్కువ కాలం బతకను, జీవించి ఉండను, నాకు వార్ధక్యం వచ్చింది. కాబట్టి ప్రజాభిహితం కోసం, నా యొక్క సంతోషం కోసం, సర్వజన సంతోషము కోసము లోకప్రియుడైనటువంటి శ్రీరామచంద్రుడిని యువరాజును చేయాలి అని ఆ సభలో ఒక ప్రకటన చేశాడు. తన యొక్క గురువైనటువంటి వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి
మిగిలినటువంటి మహర్షుల్ని, మంత్రుల్ని, సామంతుల్ని అందరినీ పిలిచి సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో చెప్పాడు, నా యొక్క కుమారుడు సద్గుణాల రాశి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని యువరాజులుగా పట్టాభిషేకం చేయాలి అన్నాడు. రాముణ్ణి యువరాజుగా చేయవలసిన కాలం ఆసన్నమైంది. ఈ మాట చెప్పాడు. అక్కడ కూర్చున్నటువంటి సభాసదులందరూ కూడా ఆమోదాన్ని తెలియజేశారు. ఈ విషయం ఆలోచించి నిర్ణయించడానికి మళ్లీ ఒక సభని సమావేశపరచాలి అని అనుకున్నాడు. ఈసారి సభలో నగర ముఖ్యుల్ని, జానపదుల్ని అందరినీ కూడా పిలిచాడు. ఇప్పుడు సభలో గురువులు, మంత్రులు, సామంతులు, జనపదులు, నగర ముఖ్యులు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. చూడండి, ఆ రోజున అంటే ఆ కాలంలో యువరాజుగా ఎవరికైనా సరే పట్టం కట్టాలి అంటే వీళ్ళందరి యొక్క అనుమతి తీసుకుని వాళ్ళందరూ అవును అంటేనే పట్టం కట్టడం జరిగేది. అంతేగాని కేవలం వీడు నా కొడుకు కాబట్టి నేను యువరాజుగా ప్రకటిస్తున్నాను అని చెప్పేసి ఎవరో ప్రకటించేవాడు కాదు. తాను మహారాజు అయి ఉండి కూడా ఇటువంటి పనులు చేసేవాడు కాదు. అంటే ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్లు. ఈ రోజుకు మళ్ళీ కాదు. అందుకే ఇప్పుడు ఈ దశరథ మహారాజు సభ ఏర్పాటు చేశాడు. సభలో మంత్రులు, సామంతులు, దండనాయకులు, గురువులు, ఋషులు వీళ్లతో పాటుగా నగరంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా, కేవలం నగరాలే కాదు జనపదులు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, వాళ్లను కూడా పిలిపించాడు. వీళ్ళందరితోనూ సభ ఏర్పాటు చేశాడు. అయితే ఈ సభకి ఇద్దరిని మాత్రమే పిలవలేకపోయాడు. ఎవరెవరిని అంటే కేకయ మహారాజుని, జనక మహారాజుని. వీళ్ళిద్దరికీ కూడా ఆహ్వాలు పంపించలేకపోయాడు. ఎందుకని అనంటే వీళ్ళిద్దరూ చాలా దూర ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు వచ్చేదాకా ఆగదలుచుకోలేదు. ఎందుకని అంటే ఈ తన కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అనేటటువంటి కోరిక మాటి మాటికి పెరిగిపోతూ ఉన్నది. అలా కోరిక పెరిగిపోవడం చేత ఈయన వెంటనే ఈ సభను ఏర్పాటు చేసేశాడు. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తమానాలు పంపించాడు. జనక మహారాజుకి వర్తమానం పంపించాలి అంటే ఈ దూతలు వెళ్లడానికి కనీసం 4 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి మళ్లీ ఆయన రావడానికి ఇంకొక 6 రోజులు పడుతుంది. మొత్తం 10 రోజుల వ్యవధి అయితే గాని జనకుడు ఇక్కడికి రాలేడు. ఈ కారణం చేతనే జనకుడికి ఆహ్వానం పంపలా. అలాగే తన మామ అయినటువంటి కేకయ మహారాజు కూడా చాలా దూర ప్రాంతంలో ఉన్నాడు. అందుకే ఆహ్వానం పంపలా. ఎలా అయినా సరే ఈ మాట విని వాళ్ళు తర్వాత మహా ఆనందిస్తారు అనేటువంటి నమ్మకంతోనే వాళ్ళకి ఆహ్వానం పంపించకపోయినప్పటికీ కూడా మాట్లాడకుండా ఊరుకున్నాడు. పర్వాలేదులే అని చెప్పేసి సరిపెట్టుకున్నాడు దశరథ మహారాజు. ఆహ్వానాలు అందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా యథోచితంగా సన్మానించాడు, సత్కరించాడు. వాళ్ల యొక్క అర్హతలకు తగినట్టుగా వాళ్ళందరికీ కూడా విడుదల ఏర్పాటు చేశారు. దేవతలందరినీ బ్రహ్మదేవుడు ఏ రకంగా అయితే గౌరవిస్తాడో అదేవిధంగా ఈ దశరథ మహారాజు తన దగ్గరికి వచ్చినటువంటి ఈ మంత్రి, సామంత, దండనాయక, నగర, గ్రామ ముఖ్యులందరినీ కూడా తన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నాడు. అప్పుడు దశరథ మహారాజు తన కొలువుకోటంలో సభ చేశాడు. ఆయన ఎదురుకుండా ఈ రాజ్య ముఖ్యులు, నానా పట్టణ ముఖ్యులు, వివిధ జనపదులు అందరూ కూడా కూర్చొని ఉన్నారు. అలా కూర్చొని వీళ్ళందరూ కూడా చుట్టూ కూర్చొని ఉంటే ఈ దశరథ మహారాజు దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటూ అయోధ్యకాండలో మొట్టమొదటి సర్గని పూర్తి చేస్తూ ఉన్నాడు వాల్మీకి.